జిల్లా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై అందిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు గత కొంతకాలంగా మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇచ్చోడ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సుమారు 44 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లుగా వెల్లడించారు. దొంగిలించిన వాహనాల నంబర్ ప్లేట్లను మార్చి ఇతరులకు విక్రయించినట్లుగా విచారణలో వెలుగులోకి వచ్చింది. నిందితుల సమాచారం మేరకు పోలీసులు 44 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 5 దొంగలతో పాటుగా దొంగ బండ్లు కొనుగోలు చేసిన 3 అరెస్ట్ చేసి మరొక 23 మందిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఫిఫ్త్ నాడు ఒక దొంగతనం అయింది, ఒక 2 వీలర్. దానికి 6th నాడు మనకి ఎఫ్ఐఆర్ అయింది. దానిలో మనం చించోలి వాళ్ళ ఇద్దరు పట్టుకోవడం జరిగింది. మరంపల్లి అనిల్, షేక్ షాబీర్, వీళ్ళిద్దరు చించోలి విలేజ్ ఇచ్చోడ మండల్. వీళ్ళకి కొంచెం ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, కొంచెం ఇంటర్వ్యూ చేస్తే లోకల్ సిసిఎస్ మరియు లోకల్ ఎస్హెచ్ఓ ఇచ్చోడ అండ్ లోకల్ కానిస్టేబుల్ కొన్ని పెద్ద దానిలో వీళ్ళు దాదాపు 44 వెహికల్స్ దొంగతనం మన జిల్లాలో చేశారు. కొన్ని 14 మన జిల్లాలో చేశారు. మిగిలిన వెహికల్స్ వీళ్ళు మహారాష్ట్రలో 17 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు. నిర్మల్ లో 6 వెహికల్స్ దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు. హైదరాబాద్ లో 1, ఆసిఫాబాద్ లో 1, నిజామాబాద్ లో 1, జగిత్యాలలో ఒక ఆంధ్రాలో కూడా దొంగతనం చేశారు. ఇట్లయినా 44 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు. దీనిలో 44 లో దాదాపు 10 వరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయినాయి. మిగిలిన ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి చెప్పి అండ్ నిజామాబాద్, నిర్మల్ వాళ్ళకి చెప్పి కూడా ఇంకా ఏమేమి కేసులో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు అది కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాం. ఈ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరు కొన్నారు వాళ్ళు కూడా రిమాండ్ అవుతారు. దాదాపు 20 మంది వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము. ఇప్పుడు 5 వీళ్ళ పట్టుకోవడం జరిగింది. 3 రిసీవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 కాకుండా ఇంకా 17-18 మెంబర్స్ ఇంకా ఉన్నారు రిసీవర్స్. వాళ్ళు కూడా త్వరగా పట్టుకుని వాళ్ళు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. అందరితో మనవి ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఈ వెహికల్ థెఫ్ట్ కూడా మనం సీసీటీవీ వల్ల పట్టుకున్నాము. అందువల్ల ప్రతి ప్రెస్ మీట్ లో ప్రెస్ మిత్రులు కూడా అదే చెప్తాము, మీరు కూడా అదే కొంచెం హైలైట్ చేయండి. దట్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఒక్కరు పెట్టించాలి, ప్రతి ఇంట్లో పెట్టించాలి. ఆ కొంచెం ఎట్లా పెట్టించాలి అంటే ఆ రోడ్ వైపు ఉండాలి. అందరు ఏం చేస్తారంటే రోడ్ లోపల, ఇంటి లోపల పెడతారు. ఆ రోడ్ బయట ఉంటే ఏమైనా దొంగతనం డిటెక్ట్ చేయొచ్చు. ఈ కేసులో కూడా అదే జరిగింది. అదే రోడ్ లో ఉన్న కెమెరాస్, ఇంటిలో పెట్టిన కెమెరాస్ అక్కడ నుంచి మనకి డిటెక్ట్ అయింది. దీని తర్వాత ఎవరైనా కొన్ని వెహికల్ హీరో అన్నది ఎట్లా ఉంటాయంటే కీ పెడితే, లేకపోతే టీవీఎస్ ది ఏమైనా కీ నడుస్తుంది. ఎప్పుడైనా మీ వెహికల్ లో కీ లాక్ ఎప్పుడైనా మంచిగా ఉండాలి, ఆ లాక్ చేసి పెట్టాలి. చాలా సార్లు దొంగతనం మన నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి. ప్రతి ఒక్కరు ఈ లాక్ చేసి బయట పోవాలి. ఎక్కడైనా లైట్ ఉంటే అక్కడ పెట్టాలి, ఇంటి లోపల పెట్టాలి. మనం ఇట్లనే దొంగ వాడుతున్నాం. అది కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అది కూడా ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తాము. సో